సరిగ్గా 6 నెలల క్రితం వరకు కూడా నేను ఇల్లు కాంట్రాక్ట్ తీసుకొని చేంజ్ చేసేవాడిని. ఇండిపెండెంట్ హౌస్లు గానీ, ఈ డూప్లెక్స్ హౌస్లు గానీ కాంట్రాక్ట్ తీసుకొని చేసేవాడిని. ఈ కాంట్రాక్ట్ కి వర్క్ చేసే సమయంలో నా దగ్గర ఒక కుర్రోడు ఎప్పటి నుంచో వర్క్ చేస్తా ఉన్నాడు. ఒక 4 సంవత్సరాల నుంచి చాకళ్ళ అబ్బాయి చేస్తా ఉన్నాడు. కానీ పేరు ఊరి అని చెప్పకూడదు. ఎందుకనేది మీకు ఈ వీడియో మధ్యలో గానీ ఎండింగ్ లో గానీ క్లియర్ గా ఒక క్లారిటీ వస్తుంది. ఆ అబ్బాయి నా దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు పై మనిషిగా. మేస్త్రి అయితే కాదు. మాలు కలిపి ఇవ్వడం, ఇటుకలు అందేయటం, ఇసుక మోయటం, సిమెంట్ మోయటం ఇవన్నీ చేస్తా ఉంటాడు. రోజుకి 700 కూలి ఇచ్చేవాడిని. మేస్త్రికి 1000 రూపాయలు, పై మనిషికి 700 ఇచ్చేవాడిని. అయితే ఒక రోజు వాళ్ళ పెద్ద అమ్మాయికి హెల్త్ బాగలేదు. టైఫాయిడ్ జ్వరం వచ్చేసరికి చాలా అస్తవ్యస్తలు పడుతుంది. మనిషి వీక్ అయిపోయింది, బ్లడ్ సెల్స్ పడిపోయాయి, ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంది. మనిషి బాగా వీక్ గా ఉంది వాళ్ళ అమ్మాయి. అయితే నా కాడికి వచ్చి బాధపడ్డాడు. అన్నా, మా అమ్మాయి పరిస్థితి బాగలేదన్నా, చాలా ఇబ్బందిగా ఉంది, నాకు కొంచెం సాయం చేయనా అని కాళ్ళ వేళ పడుతున్నాడు. అన్ని చోట్ల ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ అప్పు పుట్టలేదన్నా. ఏమైనా తాకటి పెడదామని తెలుసు కానీ మాకు సొంత ఇల్లు కూడా లేదు, అద్దెంట్లో ఉంటున్నాము, బంగారం గంగారం ఏం చేయలేదన్నా, తెలుసు కదా నీకు నా పరిస్థితి అన్నాడు. డబ్బులు కూడా పాపం ఏ రోజు ఆ రోజు తీసుకునేవాడు. మరి పరిస్థితి బాగలేదు, చేసేది ఏముంది ఇంకా. అందుకే పిల్లల్ని త్వరగా కనకూడదు అనేది, నేను సెటిల్ అయిన తర్వాత చూసుకోవాలని చెప్పేసి అనేది ఇందుకోసమే. అయితే ఎంత అవసరం అయితే తమ్ముడు అన్న, చిన్నోడు వయసులో, మినిమం డాక్టర్లు 3 లక్షలు అయితే అన్నారన్న, నువ్వు 1 లక్ష రూపాయలన్నా హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్న, మెల్లమెల్లగా నీ కాడ పని చేసుకుంటూ తీర్చుకుంటాను అన్న అన్నాడు. సరే 2 లక్షలు అప్పు చెప్పా, నోటు రాపించుకున్నా. తమ్ముడు డబ్బులు ఇస్తున్నాను, నోటు ఖచ్చితంగా రాపించుకుంటానమ్మా, నువ్వు వడ్డీ ఇవ్వకపో, అసలు మాత్రం మెల్లమెల్లగా తీర్చుకుంటే వచ్చేసాయి, నేను వడ్డీ అడగట్లా, అసలు ఇచ్చేసాయి, నోటు రాసే, దీని మీద 2 రూపాయలు వడ్డీ అని రాస్తున్నాను, నువ్వు ఇవ్వకపోయినా కానీ నాకు ఇబ్బంది లేదని చెప్పేసి మరి ఆ కుర్రోడికి 2 లక్షలు అప్పచెప్పా. ఈ విషయం మా అమ్మకి కానీ మా బంధువులు కానీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే పరిస్థితులు వాళ్ళే బాగలేవు, తీసుకున్నారు, సీక్రెట్ గా తీసుకున్నారు, సీక్రెట్ గా ఇచ్చేస్తారు. ఇప్పటికీ చెప్పలేదు ఎవరన్నా కూడా మా ఇంట్లో. అయితే కొద్ది రోజులు బాగానే ఉంది, పనికి వచ్చాడు, ఆ అమ్మాయికి నయం అయిపోయింది, ఇంటికి వచ్చేసింది, చక్కగా హ్యాపీగా నవ్వుతా కూడా ఉంది. ఒక రోజు ఏం జరిగిందో తెలియదు భయ్యా, వీడు చనిపోయాడు ఊరేసుకుని ఆ ఇంట్లో. వీళ్ళ వైఫ్ ఫోన్ చేసింది, అన్న మా హస్బెండ్ చనిపోయాడు, ఒకసారి రండి, నాకు భయంగా ఉందని. నాకు భయం వేసి నా దగ్గర పనిచేసే కుర్రాళ్ళందరూ ఫోన్ చేసి, రే మనోడు చనిపోయాడు అంటారా, వెళ్ళొద్దాం పదని అన్న వస్తున్నాం అన్నారు. అందరం కలిసి కట్టగట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాడు ఏలాడుతున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ బంధువులందరూ ఫోన్ చేసింది, ఎవరు అలా చుట్టుపక్కల చెప్పారు, ఎవరు హెల్ప్ చేయట్లా. మరి అంత ఇదేందో మరి నేను వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా. మా కుర్రాడు గొంతుకు తాడు తీసాడు, పొడుగు పెట్టేసాం. మేము వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు. కింద మైన్ పరిస్థితి ఎందుకు చనిపోయాడంటే, ఆ అమ్మాయి చెప్పకొచ్చింది, గత కొన్నాళ్ళ నుంచి నాకు మా హస్బెండ్ కి గొడవలు అవుతున్నాయి అన్న, ఈ డబ్బులు కాడాను, చాలా ఇబ్బంది అయిపోతుంది, నన్నేం పనికి వెళ్ళమంటాడు, నేను 2 పిల్లల్ని చూసుకోవాలి కదా, ఎట్లా వెళ్తానని. నేను పనికి వెళ్తే 1 రూపాయి వస్తుందని చెప్పేసి మా ఆయన రోజు గొడవ పడతా ఉండేవాడు. చీటి మాటికి మనస్పర్ధలు వచ్చాయి. నేను ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నేను ఏదో బతకలేని చెప్పేసి రాత్రి అన్నానన్న. మేము నిద్రపోయాము, మరి ఎప్పుడు జరిగిందో తెలియదు. తెల్లారిసరికి మా ఆయన శవబాయి కనిపించాడన్నా అని బాధపడతా చెప్పింది. మాకు విషయం అర్థమైంది, మొగుడు పిల్లలు తిట్టుకొని వీడు ఊరేసుకుని చనిపోయాడని. పోలీసులు ఫోన్ చేశాము, వచ్చారు, అంతా పోస్ట్ మార్టం అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఓకే, ఇంతవరకు బానే ఉంది. మరి వీళ్ళకి 2 లక్షలు ఇవ్వాలి కదా, ఇప్పుడు అడుగుదామంటేనే వాళ్ళ దగ్గర చిల్లి కావలేదు. అడిగేందుకు సమయం కూడా కాదు అర్థం అయ్యి ఒక 2 నెలలు గ్యాప్ తీసుకుని నేను వెళ్ళి అడిగా, అమ్మా ఇదిగోమ్మ మీ ఆయన 2 లక్షలు అప్పుడు తీసుకోవాలి కదమ్మా, వీడి పరిస్థితి కొద్దిగా చెప్పమ్మా అన్న. నేను ఇవ్వలేనన్నా అని బోర్ని ఏడ్చింది. ఆడి నుంచి వెళ్ళిపోయాను, ఎందుకు వచ్చిన వాళ్ళని. తర్వాత నాకు వర్క్ చేసే కడ లేడీస్ కూడా వస్తారు కదా, పిన్ని అనుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడిని పెద్దోళ్ళ వయసులో. పిన్ని పలానా వ్యక్తికి మనం అమౌంట్ ఇచ్చాము, కొద్దిగా వెళ్ళి మీరు మాట్లాడతారా, జెంట్స్ మనం వెళ్తే బాగోదు చీటి మాటికి, చుట్టుపక్కల ఏమని అనుకుంటారు, కొద్దిగా మీరు వెళ్ళి మాట్లాడతారు పిన్ని అన్న. బ్రహ్మాండం ఆడతారని వెళ్ళి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ కూడా సేమ్ అదే కాలమే పడుతుంది, మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము, మా ఆయన చనిపోయాడు, ఎక్కడ తీసుకొచ్చి వాళ్ళిద్దరు ఆడపిల్లలు అని కాళ్ళు ఎలా పడి ఆడుతుంటే, అరే అబ్బాయి ఈ అమ్మాయి ఇలా అంటుందిరా, పరిస్థితి నువ్వే అర్థం చేసుకొని కొద్ది పెద్ద మనిషి చేసుకున్నారు. సరే వెనక్కి కూర్చోండి పిన్ని అన్న. మళ్ళీ 2 నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత నేను వెళ్ళా, అమౌంట్ వద్దులేమ్మా, అసలు నేను ఇచ్చాన విషయం నీకు నాకు తప్ప ఎవరికి చెప్పను, వాళ్ళకి తెలిసింది కదా, దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పేసి నేను మాట్లాడతా. అమౌంట్ అనేది అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉండు. ఆ డబ్బుని నీ 2 పిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్ కి ఇచ్చా అనుకుంటా, నా చెల్లికి హెల్ప్ చేసా అనుకుంటా, ఎందరితో మర్చిపోతానులే అమ్మా అన్న. 2 లక్షలు వదిలేసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అడగలేదు. మొన్న రీసెంట్ గా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కనిపించింది. 2 నెలల క్రితం వెళ్ళా మళ్ళీ ఇంటికి, మా ఇంటికి, మా అత్తల ఇంటికి నుంచి. అన్న బాగున్నావా, నేను కుట్టు మిషన్ పెట్టుకున్నానన్నా, నెలకి 2000 1000 రూపాయలు నీకు అప్పు తీర్చుకుంటూ వస్తానన్నా, తీసుకున్నా ఉంది. వద్దులేమ్మా ఉంచుకో, ఆ డబ్బులు దాచుకొని సొంత ఇల్లు చిన్నదోడు కొనుక్కోమా అని చెప్పేసి ఆడి నుంచి వచ్చేసా. అది సిచ్యువేషన్. అంటే ఈ వీడియో ఎందుకు చెప్తాను అంటే, మన దగ్గర కష్టపడే తత్వం లేనప్పుడు, రూపాయి సంపాదించుకొని ఫ్యామిలీని సరైన పరిస్థితుల్లో పెంచగలిగే స్థితిగతులు మన దగ్గర లేనప్పుడు పిల్లల్ని కనకూడదు. ఫస్ట్ రీజన్ అది. ఇప్పుడు చూడు, ఫ్యామిలీ అనే తర్వాత అనేకం ఉంటాయి. కొన్ని హెల్త్ ఇష్యూస్ అయినా, వాళ్ళు మెచ్యూర్ అవడం ఉంటది, వాళ్ళ ఫంక్షన్ చేయడం ఉంటది, బంగారం కొనడం ఉంటది, కట్నం డబ్బులు ఇచ్చి పెళ్లి ఖర్చులు ఉంటాయి, చదువుకునే డబ్బులు ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ మనం చూసుకోగలవా లేదా, మన తోగదకి తగ్గట్టు ఉందా లేదని అవన్నీ అంచనా వేసుకుని పిల్లల కంటే బెటర్ ఇవాళ రోజుల్లో. ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. నేను చూశాను, మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, పాప మా అమ్మాయి ఇళ్లలో పాచి పనికి వెళ్తుందన్న, కింద మీద పడి రూపాయి సంపాదించిన కుష్టి మిషన్ కొనుక్కుందన్న అని చెప్పి నాకు చెప్పేవాళ్ళు. సర్లేరా సంతోషం ఉంటే చాలనుకుని మనం అనుకున్నాం. సరే ఉంటా మరి, థ్యాంక్ యూ.